నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనులకు దర్శనమివ్వనున్నారు. అయోధ్యలో దివ్యాంగంగా రూపుదిద్దుకుంటున్న భవ్య మందిరంలో భక్తవత్సలుడు కొలువు తీరబోతున్నారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్న ముహూర్తంలో జరగనుంది. విగ్రహాన్ని ఆగమశాస్త్ర పద్ధతిలో ప్రతిష్ఠించనున్నారు. అనంతరం కన్నులారా బలరాముణ్ణి వీక్షించేందుకు భాగ్యం భక్తులకు దక్కనుంది. ఇక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార, పారిశ్రామిక రంగ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్నారు. ప్రాణప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలైన 8,000 మందికి ఆహ్వానాలు పంపారు. అందులో 506 మంది ప్రముఖులు జాబితాలో ఏలో ఉన్నారు. ఇప్పటికే అయోధ్యకు ప్రముఖులు చేరుకున్నారు. ఇక ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే పూజాది కార్యక్రమాలు ఈ నెల 16న ప్రారంభమై ఆదివారంతో ముగిశాయి. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పూలమాలలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య నగరం మొత్తాన్ని ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడేలా తయారు చేశారు. శ్రీరాముడి చిత్రాలతో పై వంతెనల వీధి దీపాలను అలంకరించారు. విల్లంబుల కటౌట్లను ఏర్పాటు చేశారు. సాంప్రదాయ రామానంది తిలక్ డిజైన్లతో దీపాలను ముస్తాబు చేశారు. అయోధ్య నగరమంతా రామ్లీలా, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నిర్మల, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఎవరెవరు చేరుకున్నారు, ఏర్పాట్లు ఎలా చేశారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవునానంద్, ఇక్కడ అయోధ్య రామ మందిరంలో మాత్రము ఈ రోజు ఎంతగానో ఎదురు చూస్తున్న కోట్లాది మంది ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చింది. మరికొద్ది గంటల్లో రామ మందిరంలో రాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు, అతిథులు కూడా రాబోతున్నారు. అంతేకాకుండా అక్కడ రంగురంగుల పూలతో, అదే కాకుండా లక్ష దీపాలతో ఆ దీపాల కాంతుల్లో రామ మందిరం మాత్రం వెలిగిపోతుంది. రంగులమయంతో, ముగ్గులతో కావచ్చు, ఆ ద్వారాలు 44 ద్వారాలను ఎంతో సుందరంగా అలంకరించడం జరిగింది. అదే కాకుండా చాలా భారీ బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటుతో సహా ఇప్పుడు వచ్చే సామాన్య ప్రజలకు కూడా, ఆ భక్తులకు కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా అక్కడ చర్యలు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే కాకుండా అక్కడ జరగబోతున్న కళ్యాణము 12:30 స్టార్ట్ అవుతుంది. అది 12:45, 12:50 ముగియబోతుంది. అదే కాకుండా ఇప్పుడు జరుగుతున్న కళ్యాణం కోసము అక్కడ ప్రజలు, ఆ అయోధ్యలో ఉన్న ప్రజలే కాకుండా ఇక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా, ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క ప్రజలు కూడా చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా కూడా ప్రతి ఆలయంలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు పూజలు మాత్రము. ఎప్పుడెప్పుడు అక్కడ జరుగుతున్న ఆ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని కల్లారా చూద్దామా అని ఇక్కడున్న ప్రజలు కూడా చాలా మంది కూడా తరుణం కోసం ఎదురు చూస్తున్నారు. ఆనంద్. ఓకే నిర్మల, ప్రస్తుతానికి ఈ యొక్క అయోధ్యకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అక్కడ అధికారులు ఏ విధంగా ఏర్పాటు చేశారు, దాంతోపాటు చాలామంది, లక్షల మంది, కోట్ల మంది కూడా అక్కడికి చేరుకునేటువంటి ఈ నేపథ్యంలో మరి ఎలాంటి ఏర్పాటు చేశారు? అక్కడ చేరుకునే వాళ్ళకి ఆనంద్, అక్కడ ఇప్పుడు వాహనాలు నిలపడానికి కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. 22,000
పై చిలుకుతో వాహనాలు అక్కడ పార్కింగ్ చేసుకునేలాగా కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా ఇక్కడ నుంచి వెళ్తున్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భక్తులకి అక్కడ అందుబాటులో ఉండడానికి హోటళ్ళు కావచ్చు, అక్కడ లాడ్జీలు కావచ్చు, గదుల వసతులు మాత్రము చాలా అద్భుతంగా కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా అక్కడున్న భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురైన వెంటనే స్పందించేలాగా వైద్య నిపుణులను కూడా అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదే కాకుండా ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదము వస్తుందోననే ఇదితోటి కూడా అక్కడ డ్రోన్ కెమెరాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్రోన్ల ద్వారా ప్రతి క్షణం కూడా ప్రతి విలువైన ఆ క్షణాన్ని కూడా ప్రతి నియమ నిబంధనలతోటి కట్టుదిట్టం చేస్తూ కూడా అక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ సిబ్బందులను కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆనంద్, థ్యాంక్ యూ నిర్మల. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనులకు దర్శనమివ్వనున్నారు. అయోధ్యలో దివ్యాంగంగా రూపుదిద్దుకుంటున్న భవ్య మందిరంలో భక్తవరుడు కొలువు తీరబోతున్నారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు అభిజిత్ లగ్న ముహూర్తంలో జరగనుంది. విగ్రహాన్ని ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. అనంతరం కన్నులారా బలరాముడిని వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. ఇక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార, పారిశ్రామిక రంగ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్నారు.